స్ప్రెష్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం, హిస్టారికల్ ప్రదేశం, చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం కదిరి ప్రాంతం. కదిరి అనగా చాలా కూడా గొప్పగా కీర్తిస్తారు. మరి కదిరిలో ఉన్నటువంటి స్వయంభుగా చంద్రవృక్షంలో వెలిచినటువంటి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహుని చాలా కొన్ని లక్షల మంది తమ ఇంటి విలయల్పుగా, తమ ఇంటి స్వామిగా ధూపదీప నైవేద్యాలతో మరి ఖాద్రి క్షేత్రాన్ని వివిధ ప్రాంతాల్లో కూడా స్వామివారి యొక్క విగ్రహాన్ని నమూనాను ఏర్పాటు చేసుకొని కొలిచేటువంటి అంత చరిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ అయినటువంటి స్వామి యొక్క నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనది, విశిష్టత కలిగినటువంటి యావతి భూమండలంలోనే లేనటువంటి మరి భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార ఉగ్ర నరసింహ పేగుల్ని మెల్లేసుకొని చెడుని నిర్మూలించాలనేటువంటి మరి స్వామి యొక్క ఆలోచన విధానంతో స్వామి శాంతియుత వాతావరణంలో, అంటే మనం ఒకసారి గమనిస్తే నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో మనము స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహం ఏదైతే ఉందో స్వామి ఉగ్ర రూపంలో ఉంటారు. కానీ ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి మరి శాంతిమూర్తి స్వభావంలో, మహావిష్ణు స్వరూపంలో వసంత వల్లభుడుగా స్వామి కీర్తింపబడినటువంటి స్వామి యొక్క మహా అనేటువంటి శాంతికి మరి మరొక నిర్వచనమే మరి కదిరి నరసింహుడు. మరి స్వామివారికి ఎంత విశిష్టత ఉందో మరి అంతే విశిష్టత మరి భృగు మహర్షిచే నిర్మించబడ్డ బృహతీర్థం అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బృహతీర్థం. మరి ఈ బృహతీర్థానికి మరి ఒకనాడు బృహతీర్థం అంతా కూడా చాలా పవిత్రంగా, ఈ యొక్క బృహతీర్థంలో వచ్చేటువంటి భక్తాదులు, స్వామివారికి వచ్చేటువంటి భక్తాదులు మొట్టమొదటగా మరి శిరోమండలం అనగా గుండు చేయించుకొని మరి ఈ బృహతీర్థంలో స్నానాలు ఆచరించి స్వామివారికి కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్ళేటువంటి అనేటువంటిది కొన్ని తరాలుగా, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటిది. మరి బృహతీర్థం అనేటువంటిది మరి కాలక్రమేపీ బృహతీర్థం కొద్దిగా పాడైనటువంటిది. మరి పూర్వం ఉన్నటువంటి నమూనాలో కొద్దిగా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ బృహతీర్థాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అండర్టేకింగ్లో మరి బాగు చేయాలనేటువంటి ఆలోచనలో గతంలో మరి గుత్తేదారులకు వర్కులకు పిలిచారు. మరి వర్క్ జరిగింది. వర్క్ జరుగుతూనే మరి మన కదిరి ప్రాంతంలో అత్యధిక వర్షపాతం వల్ల మరి బృహతీర్థం అనేటువంటిది గతంలో ఏదైతే ఇవంతా పనులు జరిగాయో అవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయేటువంటి వర్షానికి వంక మద్దిలేరు వాగు అనుసంధానంగా ఉన్నటువంటి బృహతీర్థానికి ఆనుకొని ఉన్నటువంటి మద్దిలేరు వాగు నుండి అత్యధికంగా వర్షపాతం రావడం వల్ల దాదాపు టీటీడీ కళ్యాణ మండపం అయితేనేమి, అలాగే బృహతీర్థం అనేటువంటిదేమి అంతా కూడా పనులన్నీ కూడా నేలమట్టమై గంగలో కలిసిపోయేటువంటిది. మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా పనులు అనేటువంటి ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, పాలక మండలి సభ్యులు మారుతున్నారు, చైర్మన్లు మారుతున్నారు, ఆఫీసర్లు మారుతున్నారు. కానీ బృహతీర్థము పనులు ఎక్కడేసిన గొంగలు ఎక్కడే చందంగా, యథా రాజా తథా ప్రజ అన్నట్లు ఉంది అని భక్తాదులంతా కూడా అత్యంత విశ్వాసంగా, అత్యంత పవిత్రంగా, అత్యంత ఇష్టదైవముకి అనుసంధానించినటువంటి బృహతీర్థానికి వచ్చేటువంటి భక్తాదులంతా బాధపడుతున్నటువంటి పరిస్థితులు. మరి ఇదంతా గుర్తించినటువంటి కదిరి శాసనసభ్యులు గౌరవ కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా ఈ బృహతీర్థాన్ని మా పార్టీ అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా పనులు చేపడతామని చెప్పారు. ఆ మాటకి అనుసంధానించి మొన్న కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి ఒక ఎవరైతే టెక్నికల్ ఇంజనీర్స్ ఉంటారో ఇంజనీర్స్ని స్థపతిని దేవస్థానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించి అధికారి స్థపతిని కూడా పిలిపించి పరిశీలించినటువంటిది గతంలో మనం చూసాం. మరి ఇవన్నీ కూడా త్వరలో పనులు ప్రారంభమవుతాయని గౌరవ శాసనసభ్యులు స్వామివారి భక్తాదుడు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా తెలియపరిచారు. మరి వచ్చేటువంటి మనకి తిరునాళ్ళు కూడా ఎన్నో రోజులు లేదు, మరి తొందరలో వచ్చేటువంటి కొన్ని నెలల్లో వచ్చేటువంటి మనకి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల కన్నా కూడా ఈ యొక్క బృహతీర్థం బాగయ్యి అందుబాటులోకి వస్తుందా లేదా అని భక్తాదులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి తిరునాళ్ళకైనా కూడా ఈ బృహతీర్థం అందుబాటులోకి వస్తుందని అలాంటి శాసనసభ్యులు గారు ఖచ్చితంగా స్వామివారిని తన ఇంటి విలవేల్పు కొలుస్తున్నారు.
కొలుసే వ్యక్తి కాబట్టి మరి దీన్నంతా పరిశీలించి స్వామివారికి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానించినటువంటి మనకి ఒక తీర్థం ఉందో, మరి అలాగే వివిధ మంచి చారిత్రాత్మకమైనటువంటి మరి దేవస్థానాల్లో తీర్థాలు ఉన్నాయో, కొనేరు ఉన్నాయో, ఆ విధంగా మాడిఫికేషన్ అనేటువంటిది చేయగలుగుతారని మనమంతా కూడా ఆశించవచ్చు. త్వరలోనే ఈ భృగు తీర్థం అనేటువంటిది నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రధానమైనటువంటి భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార ఉగ్ర నరసింహ శాంతి మరో రూపు నరసింహ వసంత వల్లభుడు ఒక భృగుతీర్థం అనేటువంటిది త్వరలోనే అందుబాటులోకి వస్తుందని మనం మరొకసారి ఆలోచించవచ్చు. ఈ భృగుతీర్థానికి సంబంధించినటువంటిది పనులు కూడా మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడే ఉన్నాయి. త్వరలోనే భృగుతీర్థం అంతా కూడా అందుబాటులోకి వస్తాయని భక్తాదులు కూడా మనం కూడా మరొకసారి ఆశించవచ్చు.